మేము తాగే నీరంతా బురద వాటర్ తాగుతున్నాము. కుళాయిలు కూడా బురద నీళ్ళు వస్తున్నాయి. బురద నీళ్ళు తాగడం వల్ల మాకు మలేరియా జ్వరాలు కానీ, దురదలు, టైఫాయిడ్ ఇవన్నీ నానా రకాల జబ్బులు వస్తున్నాయండి. కుండీలా కట్టేసి దాన్ని దింప కట్టరు కానీ దానికి పైన పైకప్పేయలేదు. దానివల్ల పైనుంచి వచ్చే వరదంతా అక్కడ పడిపోయి మాకు కుళాయిల దగ్గరికి బురద వచ్చేస్తుందండి. దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక ఇంట్లో 10 మంది ఉంటే 10 మందికి మొత్తం జ్వరాలండి. వాటర్ మాకు కాసుకొని తాగే అవకాశం కూడా లేదండి. మా పిల్లలు కానీ, మా పెద్దలు కానీ వీళ్ళందరూ చాలా ఇబ్బంది పడిపోతున్నారు. చుట్టుపక్కల కొండలండి, వాతావరణం కూడా చూడండి ఎలా ఉందో. ఎక్కడికి వెళ్దామన్నా మాకు రోడ్డు సౌకర్యం కూడా సరిగా ఉండదండి. ఈ జ్వరాలు వచ్చినా కానీ మాకు ఏం అంబులెన్స్ కూడా సరిగ్గా రాదండి. ఇక్కడ రావిడికోట గ్రామానికి హాస్పిటల్ కానీ వెళ్ళడానికి కానీ సౌకర్యం మాకు దగ్గరలో ఉండదండి. మేము ఎలా నడిచి వెళ్ళాలంటే ఒక 8 కిలోమీటర్లు వెళ్ళాలి. అదే బండి మీద వెళ్ళాలంటే 10 కిలోమీటర్ల దూరం వెళ్ళాలండి. మేము 50 మంది కుటుంబం ఉంటున్నామండి. ఇక్కడ 250-300 మంది జనాభా ఉంటారు. మేము మంచినీరు తాగాలని కోరిక అండి. మా మీద దయించి వాటర్ ప్లాంట్ నిర్మించి మా గ్రామానికి కొద్దిగా మేలు చేస్తారని నేను కోరుకుంటాను సార్.